నగర ప్రజలకి బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా వినాయకుడిని ఇక్కడ నిమజ్జనం చేయకూడదు అంటూ కూడా కొంత కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయకుల్ని నిమజ్జనం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. మరి అయితే హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి విగ్రహాలను సరస్సులో నిమజ్జనం చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనంపై పోలీసులు అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే హుస్సేన్ సాగర్లో విగ్రహ నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం మరి పెరగడంతో పాటు విగ్రహాల తయారీలో ఉపయోగించేటటువంటి పిఓపి రసాయన రంగులు నీటి నాణ్యతపై కూడా ప్రభావం చూపుతున్నాయంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రత్యామ్నాయంగా ప్రత్యేక బేబీ పాండ్లు, అదేవిధంగా కృత్రిమ నిమజ్జన కొనుగోలులు, దాంతోపాటు ఇతర నిమజ్జన ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అధికారిక ఏర్పాట్లు కూడా హుస్సేన్ సాగర్తో పాటు ఇతర సరస్సులు కృత్రిమ కొనుగోలులను కూడా నిమజ్జనాలు నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే భక్తులు గణేష్ ఉత్సవ నిర్వాహకులు మాత్రం సాంప్రదాయ ట్యాంక్ బండ్ వద్దే నిమజ్జనం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే 2026 నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్పై తాజా ఆదేశాలు వెలువడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే 2024లో మరి పోలీసులు ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ వద్ద కూడా నిమజ్జనం చేయవద్దంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రకటించినటువంటి నేపథ్యం మనం చూసాము. 2024కు సంబంధించి కూడా ముఖ్యంగా ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించినటువంటి ఏవైతే విగ్రహాలు ఉంటాయో వాటిని మరి నిమజ్జనంపై కూడా విదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది గతంలో. ఇప్పుడు కూడా అదేవిధంగా మరి కొనసాగించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించినటువంటి విగ్రహాలను నిషేధించాలి, ఎక్కడ కూడా కొనుగోలు కూడా చేయకూడదు, మట్టితోనే చేసినటువంటి విగ్రహాలే ఎక్కువగా కూడా తయారు చేసుకోవాలి, వాటిని కొనుగోలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీసులు కూడా కొన్ని ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 2024లో మాత్రం ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ట్యాంక్ బండ్లో ఎక్కడ కూడా వినాయకులని విగ్రహాలను కూడా నిమజ్జనం చేయడానికి వీలేదు అంటూ కూడా కొన్ని ఉత్తర్వులు కూడా వచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాము. లాస్ట్ టైంలో కూడా ఉత్తర్వులను ఎత్తివేసిన పరిస్థితి, ఇక్కడే నిమజ్జనం కొనసాగింది. ఇప్పుడు 2026లో కూడా మరి అవే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఇక్కడ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి వీలుంటుందా, ఏం జరగబోతుంది అన్నదాని కూడా కొంత ఉత్కంఠగా ఉందని చెప్పాలి. వినాయక చవితి త్వరలోనే రాబోతూ ఉంది కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి కూడా ఇదే ట్యాంక్ బండ్లో మరి నిమజ్జనం చేయడానికి, విగ్రహాలను నిమజ్జనం చేయడానికి మరి వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి కొన్ని ఆంక్షలు విధించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించి కొన్ని రసాయనాలను యూజ్ చేసి మరి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసినట్లయితే వాటికి ఇక్కడ నిషేధించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ నుంచి కూడా కీలక మరి ఆదేశాలు జారీ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎక్కువగా ఆ రసాయనాల వల్ల కూడా ఇందులో ఉన్నటువంటి నీటికి సంబంధించి కూడా మనకి చాలా వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కాలుష్యం అయ్యేటటువంటి పరిస్థితులు కావచ్చు. సో వాటర్కి సంబంధించి మనం చూస్తున్నాం ఏ విధంగా రంగు కూడా మనకి కనిపిస్తూ ఉంది. చాలా సంవత్సరాల నుంచి కూడా వినాయకులని ఇందులోనే నిమజ్జనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికే కాలుష్యంగా ఉన్నటువంటి ఈ వాటర్ అంతా కూడా ఇంకా అట్లాంటి రసాయనాలను యూజ్ చేసినటువంటి వినాయకుని విగ్రహాలు ఇక్కడ మరి నిమజ్జనం చేస్తే ఇంకా నీరంతా కూడా కలుషితమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రసాయనాలు యూజ్ చేసేటటువంటి వినాయకులపైన కూడా నిషేధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకానొక దశలో కూడా అంటే సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది, ట్యాంక్ బండ్ లోపల మరి విగ్రహాల నిమజ్జనానికి నిషేధాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది, బ్యాన్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా మనం వార్తలు చూస్తున్నాం. గతంలో కూడా 2025, 24, 23, 22 వరుసగా ఏదైతే వినాయక చవితి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్త అంతా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. ట్యాంక్ బండ్లో వినాయకుడి నిమజ్జనానికి బ్యాన్ అనేటటువంటి వార్త అంతా కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా ఇదే కొనసాగుతుంది. మరి ఇప్పుడు కూడా ఓన్లీ ప్రచారంలోకి ఉంటుందా, లేకపోతే దీనికి జీవో తీసుకొచ్చి మరి ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుందో ప్రభుత్వం నుంచి, పోలీస్ శాఖ నుంచి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిసారి కూడా భక్తులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, సో ఈ ట్యాంక్ బండ్ లోపల ఈ విగ్రహం నిమజ్జన నిషేధాన్ని కూడా వార్తలు వచ్చినప్పుడు కూడా కొంత
ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా నడిబొడ్డున ప్రాంతంగా చూస్తూ ఉంటాం ట్యాంక్ బండ్కి సంబంధించి. ఆ నిమజ్జనం సమయంలో కూడా చాలా కోలాహలంగా ఉంటుంది. ఒక మినీ పండుగలాగానే ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు, ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ వినాయకుడి నిమజ్జనంలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సో మరి ఇక్కడ బ్యాన్ చేస్తే పరిస్థితులు ఏంటి అనే దాన్ని కూడా ప్రజల నుంచి ఇటు భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వినిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఏం దృష్టిలో పెట్టుకుంటుంది ప్రభుత్వం, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటు ఇటు ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి కూడా చాలా ప్రతిష్టగా చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ కూడా మరి ఇక్కడే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉంటారు. సో ఈ ఈ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా నిమజ్జనం చేసే ప్రక్రియ ఉంటుంది ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి కూడా. మరి ఒకవేళ అంటే ఖైరతాబాద్ వినాయకుడి తయారీ విషయంలో కూడా మరి ఎలాంటి రసాయనాలు యూజ్ చేయాలి, ఏంటి అనేది కూడా మరి కొత్త పోలీస్ శాఖ నుంచి కొంత మరి దీనికి సంబంధించిన అధికారులు కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దీని వెనకాల ఉన్నటువంటి కారణం అంతా కూడా ఎక్కడ కూడా మరి కలుషితం కాకుండా మరి ఈ వాటర్ అంతా కూడా కలుషితం కాకుండా చూసుకునేటటువంటి ప్రక్రియనే కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇక్కడ ఆ రసాయనాలు యూజ్ చేసినటువంటి వినాయకులు కావచ్చు, మిగతా వినాయకులకు సంబంధించి కూడా ఇక్కడ నిమజ్జనం చేసుకోవడానికి మరి నిషేధించేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఈ విధంగా నిషేధిస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కొంత కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు అనేది అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా రానున్నటువంటి ఒక 2-3 రోజుల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూసాం గతంలో 2024లో కూడా పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఎక్కడ కూడా వినాయకులని నిమజ్జనం చేయకూడదు అంటూ కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామంటూ కూడా హైకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ తప్పనిసరిగా మరి వినాయక చవితి రావడంతో ఎట్టి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కూడా ఇక్కడ నిమజ్జనం చేసినటువంటి పరిస్థితులు 2024-25లో కూడా మనం చూసాం. ఇప్పుడు మరి దాదాపు ఒక 15-20 రోజులలో వినాయక చవితి రాబోతా ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం జరగబోతుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు వస్తున్నటువంటి వార్తకు సంబంధించి మరి ఇక్కడ వినాయక నిమజ్జనం అనేది నిషేధించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి వినాయకులకు సంబంధించి మరి రసాయనాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో యూజ్ చేసినటువంటి తయారు చేసినటువంటి వినాయకులను మాత్రం ఇక్కడ నిషేధించే అవకాశం ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి.